నా పేరు భాగ్యలక్ష్మి, మాది నెల్లూరు అండి. అందరికీ నమస్కారం. నేను ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. ఫస్ట్ నేను ప్రాపంచికంగానే ఎవరైనా కూడా ఇది తెలియనప్పుడు ప్రాపంచిక జీవితంలోనే ఇదే ఏమో అని అనుకొని అట్లాగే మనం సాగిపోతుంటాము. కానీ నాకు నేను ఫస్ట్ భక్తి మార్గంలోనే ఉన్నానండి. నాకు ఈ ధ్యానం చేయడము ఇవన్నీ కూడా నాకేం తెలియదు. భక్తి మార్గంలో ప్రాపంచికంగా ఉన్నప్పుడు అంటే భక్తి అంటే కూడా ఎక్కువగా చేసేవాళ్ళం కాదు. ఏంటంటే గురువులు చెప్తుంటారు కదా టీవీలో, మనం నిద్రలేగానే దీపారాధన చేసుకోవాలి, మనం నిద్రలేగానే దీపారాధన చేసుకోవాలి, ఏదో నీకు తెలిసిన నామం ఒకటి చెప్పుకోండి అని టీవీలో విని మనం నేను చిన్నప్పటి నుంచి కూడా పూజ కూడా చేసేదాన్ని కాదు. మా అమ్మ కూడా ఏమంటారంటే, ఆడపిల్లవి నువ్వు ఉదయాన్నే లేచి పూజ చేసుకో అని అంటే ఆమె చేస్తుంది బాగా. మనం ఏంటంటే స్కూల్కి వెళ్ళడం, చదువుకోవడం, ఇంటికి రావడం, ఆడుకోవడం ఇట్లా సరిపోతుండేది అనమాట. పెళ్ళి అయిన తర్వాత ఏంటంటే నా సంసారం, నా భర్త, నా పిల్లలు అని అనుకొని, అంటే ఒక బాధ్యతగా దేవుడికి పూజిస్తే మనం అందరం బాగుంటాము అనే ఇదిలోనే పూజ చేసుకుంటా ఉన్నాను. తర్వాత అంటే ప్రాపంచికంగా ఎలా అంటే నిజంగానే అసలు ఇవన్నీ తెలియనప్పుడు పక్కింటి వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు ఏంటంటే ఏదన్నా విషయాలు చెప్తారు. ఒక ఆమె రవణమ్మ అనేది ఒక ఆమె ఉండేది. ఆ ఇంటి విషయాలు ఈ ఇంటి విషయాలు అన్నీ మనకేందంటే అదొక ఇంట్రెస్ట్గా వింటూ ఉండేవాళ్ళమి. తొందరగా పని చేసుకునేది, ఏదన్నా ఇవి ఏదో రామ్మ దాయాలు ఆడుకుంటా అంటే దాయాలు ఆడుకునేది. అలా జీవితం అలా సాగిపోతుండింది. తర్వాత ఏంటంటే టీవీలో చూసి, అంటే చాగంటి గారు ఎక్కువగా వింటుంటాను, గరికపాటి గారు ఇవి వింటున్నప్పుడు అప్పుడు ఫోన్లు లేవు, టీవీలో వినేదన్నమాట. అట్లా వింటూ ఉన్నప్పుడు అంటే అంటే భగవంతుడే మనకి ఈ మార్గం చూపించారేమో అనిపిస్తుంది. గురువు గారు ఏం చెప్పారంటే, ఇప్పుడు ఆ విషయాలు ఈ విషయాలు చెప్పుకొని ఆ అమ్మ ఈ అమ్మ గురించి అవన్నీ కర్మలు మీరు పంచుకుంటారు, అవన్నీ ఏమొద్దు, మీరు ఒక దైవనామం చెప్పుకోవడము, ఏదన్నా దేవుడివి రాసుకోవడం అలా చేయండి అని అంటే, ఇది మంచిదే కదా. ఇప్పుడు ఆమె వచ్చి చెప్పినప్పుడు ఫస్ట్లో నాకు ఎట్లా అనిపించిందంటే, భాగ్యమ్మ ఆమె అట్లా అంటా ఈమె ఇట్లా అంటే అవునమ్మా నిజమే, వాళ్ళంతేలే నిజమే అని చెప్పేసి మనం ఇంకో తాళంకి మేళం వేసినట్టుగా అవన్నిటికీ అనేసి కొట్టే వాళ్ళవి. తర్వాత మనం ఇట్లా ఈ పూజలు మనకి ఎందుకులే, ఒకరి విషయాలు ఆ ఇంటి విషయాలు ఈ ఇంటి విషయాలు అనుకున్నప్పుడు అది మనకే అనిపిస్తుంది లోపల. తర్వాత నేను కొంచెం ఆమెకి సైడ్ అయిపోయిన తర్వాత అంటే అనిపించింది, ఎందుకు ఊరికే ఆమె చెప్పినా కూడా ఎందుకు ఒకరి గురించి మనకి అట్లంతా వినకూడదంట, టీవీలో చెప్తున్నారు, నువ్వు ఏదైనా ఇదే గుడికి వెళ్ళడమో పూజ చేసుకోవడం అట్లా చెయ్యంటే, ఏందో ఈమె వయసు ఏందో, ఈ పూజలు ఏందో, ఈ భక్తి ఏమో అని అనేసి ఎగతాళి చేస్తారు అనమాట వాళ్ళు. తర్వాత అట్లా నుంచి కొంచెం ఇంకొంత అలాగే భక్తి మార్గంలో ఉన్నాను. భక్తి మార్గం నుంచి నేను ఈ ధ్యాన మార్గానికి వచ్చింది ఎలా అంటే, కరోనా అప్పుడు గుళ్ళన్నీ మూసేసిన ద్వారా మనకు ఎక్కడ గుడికి వెళ్ళేది లేదు. బాబా గుడికి వెళ్ళి ఇక్కడికి వచ్చాడేమో బాబా గారే నాకు ఈ దారి చూపించారు అని అనిపిస్తుంది కూడా. అసలు అంటే నాకు ఆయన బాగా గురుత్వం. గురువు అంటే గురువారం అంటే వెళ్ళేది, ఆయన పూజించుకునేది. ఈ ధ్యానం ఇవ్వండి అని అడిగేంత నాకు కూడా ఏం తెలియదు. కాకపోతే మనం మా ఇంట్లో విషయాలు కోసం మొక్కుకునే దానికే గుడికి వెళ్ళడము, అంతేగాని నాకు భగవంతుడు ఉన్నాడు చూడాలి, మనలోనే ఉన్నారు అనే అంత నాకు తెలిసేది కాదనమాట. మాది ఏంటంటే మా పిల్లలు బాగుండాలి, మేము బాగుండాలి అని కోరికలు చెప్పుకోవడానికే గుడికి వెళ్ళే వాళ్ళమే అని అనుకునేదాన్ని. తర్వాత నాకు బాబా వారు నెక్స్ట్ స్టెప్ ఇది నీకు అని చూపించారేమో అనిపిస్తుంది. ఆయన బాగా నమ్మేదాన్ని నేను. గుడికి వెళ్తా ఉన్నా కూడా ఆయన ఎట్లా అంటే, ఒకసారి ఎప్పుడైనా ఇంట్లో పడుకున్నా ఒకరో బేజారుగా ఉన్నప్పుడు ఎట్లా అంటే అంత గురుత్వంగా ఆయన బాబా వారు వచ్చి లేపేవారు అనమాట. పడుకో ఉంటే, లేయి నాకు గోధుమ రొట్టెలు తెస్తా అన్నావే తేలేదే అంటే అంత భక్తి నాకు ఆయన. అట్లా లేపి మరి నేను టక్కన లేసేసేదాన్ని మంచం కాడ వచ్చి. అంటే ఇది ఏంది నిజంగా ఇది బాబా వారు వచ్చి గోధుమ రొట్టెలు అంటే మనం ఏమనుకుంటాం చపాతీలు అనుకుంటాం, కానీ ఆయన ఏంటంటే డిఫరెంట్గా గోధుమ రొట్టెలు తెస్తా అన్నవే తేలేదు తీసుకురా అని అంటే, సరే బాబా లేస్తున్నా అని గవ్వ లేసేసేది, స్నానం చేసేసి రొట్టెలు తీసుకొని గుడికి వెళ్ళి పెట్టేవాళ్ళం అనమాట. ఆ గుడికి వెళ్ళినప్పుడు కూడా గురువారం ఏంటంటే మన చేతిలో
ఏదో ఒకటి కొంచెం అన్నమో ప్రసాదమో గుగ్గుళ్ళు ఏదో తీసుకెళ్ళి అక్కడ పెట్టేవాళ్ళమి. అట్లా ఒకరోజు ఆయనే వచ్చి అడిగాడు గోధుమ రొట్టెలు. అది అక్కడికి స్వామి కూడా వచ్చి, నువ్వు నాకు రొట్టెలు తెస్తావు నాకు తెలుసమ్మాయి అని అంటున్నాడు. ఏం స్వామి మీకెలా తెలుసు సాయి అంటే, గుళ్ళో సాయి అని పిలుస్తారు కదా, సాయి మీకెలా తెలుసు అంటే, నాకు తెలుసులేమ్మా నువ్వు ఈరోజు తెస్తావని నాకు తెలుసు అని అంటే, నాకు అప్పుడు అనిపిస్తుంది మనసులో. అంటే చూడండి బాబానే ఇలా అంటున్నాడేమో, ఇలా చెప్తున్నారేమో అని అనిపించేది. అక్కడి నుంచి కరోనా తర్వాత గుళ్ళన్నీ మూసేసిన తర్వాత ఇక్కడికి రావడం కూడా ఒక దేవుడు మనకు చూపించిన దారి. ఈ ఆధ్యాత్మికత అంటే ఇక్కడి నుంచి నాకు తెలిసిందనమాట. అంతకుముందంతా మనం గుడికి వెళ్తున్నాము చేస్తున్నాము అన్నీ కూడా మనం ఇంటి కోసం, మన కోసం, మన పిల్లల కోసమే కోరుకున్నాం కోరికలన్నీ. తర్వాత ఇక్కడికి ఈ పిరమిడ్ అనేది కూడా ఫోన్లో చూస్తేనే నాకు తెలిసింది. అట్లా అంటే పిరమిడ్ ఉంటుంది, పత్రిజీ గారు ఇలాగానే మాకు ఫోన్ల ద్వారా తెలిసి ఇట్లా వచ్చానమాట. వస్తే సునంద కూడా రిసీవ్ చేసుకోవడము, ఇలా చేయండి మేడం అని చెప్పడము, ఆ ధ్యానంలో కూర్చొని తర్వాత పత్రిజీ గారి యొక్క శక్తి కూడా నాకు ధ్యానం అనేది అప్పుడే నేను పట్టుకోగలిగాను. అంటే ధ్యానంలో ఇంత శక్తి ఉందా, చాలా బాగుంది అనేది నాకు తెలిసింది. ధ్యానం తర్వాత మళ్ళీ అలా ధ్యానమే చేసుకుంటున్నాను, ఎప్పుడైనా వస్తుంటాం పిరమిడ్కి వెళ్తుంటాము. తర్వాత ఏంటంటే అమ్మ క్లాసులు పెట్టారనమాట. అమ్మ క్లాసులు వింటూ ఉంటే చాలా కష్టంగా అనిపించింది. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇదేనేమో. తర్వాత వింటూ ఉన్నాను. సరే ఒకటి చెప్పారు అమ్మ, ఎప్పుడు ధ్యానం అంటే ధ్యానంలో కూర్చుంటే కాదు, ధ్యానం నుంచి మనం జ్ఞానానికి ఎదగాలి. అది ఎలా ఉండాలి, సరళ సౌలభ్యంగా ఉండాలి. అదొక్కటి నాకు బాగా, అంటే ఎవరైనా కూడా బాగా కష్టపడాలి ఎదగాలి అనుకో, ఎవరైనా ఈజీగా ఎదగాలి అనుకుంటాం. నాకు ఆ మాట బాగా నచ్చింది. సరళ సౌలభ్యంగా అంటే ఇది బాగుందే, ఏం కష్టపడవలేదేమో చూద్దాం, ఏముంది అమ్మ చెప్తున్నారు, ఒక 4 పాయింట్లు చెప్పారు, కష్టం ఏం లేదమ్మా, మీరేం ఇంత బాధపడబలేదు, రాత్రి పగులు మేల్కొని కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేయబడలేదు. ఆ పాయింట్ నాకు బాగా నచ్చిందనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే, మీరు ధ్యానం చేస్తే తీసుకునే శక్తి ఎప్పుడు ఆ శక్తి మీరు అనుభవించాలి అని చెప్పడం ఇంకో పాయింట్. నేను ఆ రెండు పట్టుకున్నాను. తర్వాత ఇంకా అది చేస్తున్నాను. ఇప్పుడు గురుచరణం చెప్పారు మనకు ఇచ్చిన అమ్మ 3 పాయింట్లు: గురుచరణము, షట్చక్ర విన్యాసం, భావన విన్యాసం. అంటే ధ్యానం వరకు నేను తెలుసుకున్నా, ఓహో ఈ శక్తి ఉంది. తర్వాత నెక్స్ట్ అది చూడాలి, ఆ జ్ఞానం అనేది పట్టుకోవాలి మనకి అనేది అక్కడ తెలుసుకున్న తర్వాత ఇంకా నేను ధ్యానం చేస్తున్నా కూడా గురుచరణం చెప్పుకుంటాను. రోజు 5 గంటలకు నిద్రలేయడము. అప్పుడు ఫస్ట్లో ఏంటంటే ధ్యానమే చేసేదాన్ని. ఇట్లా అమ్మ చెప్పిన తర్వాత మనకి ఇచ్చారు కదా, ఇచ్చిన తర్వాత ఏంటంటే ఇంకా గురుచరణం చెప్పుకున్నా కూడా ఆటోమేటిక్గా ఆ ధ్యానం చేస్తున్న శక్తి నాకు రావడం నేను అనుభూతి చెందాను అనమాట. అలా ఇది బాగుంది అంటే అమ్మ చెప్పిన పాయింట్లో ఇది ఒకటి పట్టుకున్నాము, ఇంకా బాగుంది. తర్వాత ఇంకొంచెం ఈ క్లాసులు అన్నీ కూడా చెప్పడం వినడం అనేది ఇంకా నేర్చుకోవాలి. షట్చక్ర విన్యాసం చేస్తున్నప్పుడు కూడా అంటే చాలామంది అనుభవాలు చెప్తారు. వాళ్ళు చెప్తున్నప్పుడు ఏమనిపించేది, నాకు కూడా అటువంటి అనుభూతులు రావాలి, నేను కూడా అంత పైకి ఎదగాలి. ప్రతి ఒక్కరికి ఉంటుంది. మనం ఇంత దూరం వస్తున్నామంటే ఎవరన్నా ఏదైనా చెప్పంగానే నేను అంత స్థితికి ఎదగాలి, వాళ్ళకి వచ్చిన అనుభవాలు నాకు రావాలి, అలాగే ఉంటుంది అనమాట. నాకు కూడా అదే భావన. ఎవరైనా చెప్తే గొప్పగా మనం కూడా ఎప్పుడు ఎదుగుతాం అలాగా. ఆ విధంగానే నేను ఇది షట్చక్ర విన్యాసం చేస్తున్నాను. 1 గంట సేపు నిద్రలేయంగానే గురుచరణం. అంతకుముందు గొమ్ముగా ధ్యానంలో కూర్చునే వాళ్ళమే. ఇప్పుడు గురుచరణము, తర్వాత ఏంటంటే షట్చక్ర విన్యాసము. ఆ షట్చక్ర విన్యాసం చేసినప్పుడు మనలో ఉన్న షట్చక్రాలు కూడా యాక్టివేట్ అవుతాయి అన్నది నాకు చెప్తే విన్నాం కానీ మా అనుభూతి చెందాను అనమాట. దాంట్లో కూడా ఆ షట్చక్రాల్లో కూడా ఏంటంటే స్వాధిష్టానం, మణిపూరకం ద్వారా నాకు కొంచెం వైబ్రేషన్స్ రావడము, అదొక్కటి పట్టుకున్నాను. ఇంకా చెయ్యాలేమో, ఇంకా కొంచెం ఎదగాలి బాగా. అట్లాగా ఆధ్యాత్మికత అంటే ఆత్మని అధ్యయనం చేయడము అనేది కూడా ఇక్కడే తెలిసింది. ఇట్లా అమ్మ చెప్పడం, ఆత్మ అంటే ఏంది, నీలోనే ఉంది. పరమాత్ముడు అంటే ఎక్కడ ఉన్నారంటే మొత్తం నిర్గుణ నిరాకార పరబ్రహ్మ స్వరూపం, అంటే అంతటా నిండి ఉన్నాడు. అంటే మన గుళ్ళోకి వెళ్తే ఇవన్నీ తెలియదు. గుళ్ళో ఏంటంటే మనం ఏదో అక్కడ కూర్చుంటాము, కొంచెం భజనలు చేస్తాము, వాళ్ళు చెప్పినవి హారతలు అవి చూసుకొని వస్తాము. కానీ ఈ విధంగా అంటే భగవంతుడు ఇంత లోతుగా వెళ్ళాలి, అంతటా ఉన్నాడా అనేది నిజంగా నాకు తెలియదు.
నాలోనే ఉన్నాడు అనేది కూడా ఇప్పుడు ఇక్కడికి వస్తే తెలుస్తుంది. ఎక్కడ భగవంతుడు అంటే నీలోనే ఉన్నాడు. చాలా పాయింట్లు అండి. అమ్మ దగ్గర క్లాసులో చేరంగానే మనకు తెలియని విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కటి అంటే మనం సూక్ష్మకణం అంటే నేను కూడా ఒక చిన్న పురుగులై పుట్టి అన్ని జన్మలు ఎత్తుకొని ఇలా మానవ జన్మ ఎత్తామా అంటే అంతకుముందు అనేవాళ్ళు అనమాట. మానవ జన్మ ఊరికే రాదు, వచ్చిన కాడికి ఏదో ఒక జపమో పూజ ఏదైనా చేసుకోండి అని. కానీ ఇక్కడ ఏం తెలుస్తుందంటే నువ్వు ఆ చిన్న ఒక ఒక క్రిమి కానించి అన్ని జన్మలు ఎత్తుకుంటూ అన్ని జన్మలు తీసుకుంటా కొన్ని వేల జన్మలు అంటే ఈడ దాకా వచ్చేమేమో అనేది అమ్మ చెప్పడము ఇది ఇట్లంతా తెలుసుకున్నాము. ఇంకా ఏమన్నా భావన విన్యాసము చేస్తాను, అది ఒక్కొక్కసారి చేస్తుంటాను ఒక్కోసారి చేయను. భావన విన్యాసం అంటే మనం ఇప్పుడు ఇంట్లో కూర్చున్నప్పుడు నేనేమనుకుంటానంటే మా ఇంటికాడ ఉమా మహేశ్వర స్వామి శివాలయం ఉంది. భావన విన్యాసం అంటే అక్కడ మనం అక్కడికి వెళ్ళాము, స్వామివారికి ఏంది ఒక మారేడు దళం ఇస్తే చాలంటారు. ఆ మారేడు దళము ఆయనకి పెట్టినట్టు స్వామి నాకు ఇలా యోగ విద్యాలక్ష్మిని మంచి మార్గం చూపించారు, నాకు మీరే అదే అనుకుంటా. నాకు ఒక గొప్ప మార్గం ఇది, ఈ జన్మకి ఈ సత్యాత్మ ఆవిష్కరణలోకి రావడం అనేది అందరూ చేయలేరు. కానీ నేను అదే అనుకుంటాను, ఒక భగవంతుడు మనకి ఈ దారి చూపించాడు. అదే నేను చెప్తా, మాకు గురుచరణం సిద్ధించేలా చేయండి. ఇప్పుడు దేవుడి కడగో నేను అదే చెప్పుకోండి, స్వామి గురుచరణం సిద్ధించాలి, నాకు షట్చక్ర విన్యాసం సిద్ధించాలి అంటే బాగా క్లాసులు చెప్తున్నారు అందరూ, అలా చెప్పే అంత తెలివి కూడా నాకు ఇవ్వండి అని అలా చెప్పుకుంటాను. అలా భావన విన్యాసం కూడా అంతే, శివాలయంకి వెళ్ళినట్టు ఆయనకి ఒక మారేడు దళం పెట్టినట్టుగా ఆయనకి అమ్మవారికి దండం పెట్టుకొని అంటే అమ్మ చెప్పారు ఫస్ట్ నీ ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళాలి, ఇంట్లో నుంచి బెడ్రూమ్ నుంచి స్టార్టింగ్ నుంచి చెప్పారంట ఆమె. కానీ మనము అక్కడి నుంచి కొన్ని రోజులు అట్లా చేసిన తర్వాత ఇంకొంచెం అట్లా బయట అంతా వెళ్ళి అలా భావన చేస్తాము అనేసి అట్లా శివాలయం వెళ్ళినట్టు అక్కడ దండం పెట్టుకున్నట్టు, మళ్ళీ అక్కడి నుంచి వస్తున్నప్పుడు కృష్ణ మందిరం ఉంటుంది అక్కడికి వెళ్ళాము, ఆయనకి తులసి దళం ఒకటి పెట్టాము, అట్లా భావన కూడా నేను చేస్తాను. పర్ఫెక్ట్గా డైలీ చేయలేదు, అలా చేస్తూ ఉన్నాను అనమాట. గురుదీపాలు పెట్టడం అనేది కొంచెం నాకు కష్టంగా ఉంది. అది వస్తుంది భావనకి, మనమే పెట్టేయచ్చు, ఒక మనసు ద్వారానే కదా, మనసు ద్వారా పెడుతున్నాను. ఇంకా తర్వాత నాకు గురువులు మామూలుగా దేవతలు అంటే చాలా భక్తి ఉండేది. తర్వాత గురువు అంటే నా అమితమైన పిచ్చి. ఇంకా చెప్పాలంటే గురువులు అంటే ఇప్పుడు చాగంటి గారు పలానా దగ్గర విఆర్సీలో 3 రోజులు క్లాస్ పెట్టాడంటే ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చోవలసిందే. అది ఎలా ఉంటుందంటే అసలు ఆయన ఎక్కడో ఉంటాడు కూర్చొని, ఇక్కడ ఇంత దూరంలో ఉన్నా కూడా మనకు ఆ ఎనర్జీస్ అంత బాగా వస్తుంటాయి. నేను మా ఫ్రెండ్తో చెప్పేదాన్ని, మనకు పిరమిడ్లో కూర్చుంటే మనకు గురువు దగ్గర కూర్చుంటే ఎలా వస్తుంది, అక్కడెక్కడో ఉన్నారు గురువు గారు, మనం ఇక్కడ కూర్చున్నా కూడా ఆ ఎనర్జీ ఫీల్ అవుతుంటాం అక్కడ బాగా. ఇది ఎంత శక్తి ఉంటుంది గురువుల దగ్గర అనేసి అట్లా మనకు బాగా ఇష్టం అనమాట గురువులు. మొన్న కూడా అమ్మకి హెల్త్ బాగలేనప్పుడు కూడా నాకు ఏందో అంటే మా ఇంట్లో వాళ్ళకి బాగలేదే అన్నట్టు ఫీలింగ్, కానీ గురువులకి మనకి ఏ సంబంధం ఉంటుందనేది నాకు తెలియదు. కానీ ఆ ఫీలింగ్, ఆ బాధ అనేది నేను మర్చిపోలేకున్నది మాట. చూసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు అదే బాధగా ఉండేది. నేను మామూలుగా కొంచెం సెన్సిటివ్, ఏమన్నా అడిగినా ఇట్లా మా అన్నం పెట్టండి ఏదన్నా అడిగినా కూడా వాళ్ళకి హెల్ప్ చేసే ఇది ఉందన్నమాట. అట్లాగా నేను ఏంది మనం అంటే మామూలుగా అసలు ఎందుకు ఇట్లా గురువుల మీద ఇంత అభిమానం ఉంటుంది అనేది కూడా నేనే ప్రశ్నించుకునేదాన్ని. నేను చెప్పుకున్నా, ఒక శివాలయంకి వెళ్ళా మా ఇంటికాడ, ఆయన కేదారేశ్వర స్వామి శివాలయం అనేసి వెళ్ళి మనం ఇప్పుడు ప్రాపంచికంగా చెప్పుకునేదానికన్నా ఇప్పుడు గురువులు బాగుండాలి, వాళ్ళు ఎల్లప్పుడూ బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని అంటే విశ్వానికి ఉపయోగపడతారు, 10 మందికి ఉపయోగపడేవాళ్ళు, వాళ్ళు బాగుండాలనేసి స్వామి ఇట్లా మా గురువు గారికి మా గురుమాతకి బాగలేదు అని మనసులో చెప్పుకొని వెళ్ళి ఆయనకి అభిషేకాలకి అన్నీ ఇచ్చేసి ఆయన స్వామి అడిగారు అనమాట, ఏం పేరమ్మా, ఆమె పేరు చెప్పండి అని. నేను మంజులా గారు అంటే ఎంతమంది ఉంటారో అనేసి ఆమె ఇంటి పేరు చూసా. అది ఫోన్లో చూస్తే జంప్ అని నక్షత్రం చెప్పమన్నారు, పేరు నక్షత్రం చెప్పండి అంటే నాకు తెలియదు స్వామి, మా గురువు గారు ఆమె బాగుండాలి, ఆమె మీద అభిషేకం చేయండి, పూజ చేయండి అని చెప్పి అలా పూజ చేయించేది అనమాట. అంటే గురువు అంటే అంత ప్రేమ, అది మనం చెప్పలేము. నాకు చాలా అసలు ఇష్టం, అసలు దేవతల మీద అట్లా ఉన్నింది, దేవతల తర్వాత గురువు, అది అభిమానం ఏంటో నాకే తెలియదు. కానీ అట్లా నేను చెప్పుకొని తర్వాత కపిలానంద స్వామికి చెప్పుకోవడము, ఇలా
అమ్మని మీరు తొందరగా పైకి లేవాలి, ఆమె హెల్తీగా ఉండాలి, బాగుండాలి అనేసి అట్లా చెప్పుకున్నాను. ఏదో దేవుడి దేవుళ్ళ బాగున్నారు, అది కాదు. ఈ మంజు అమ్మకి, ఇక్కడున్న గురువులందరికీ, పత్రిజీ గారికి, నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన మీకు అందరికీ నమస్కారం.